ఇంకో 100 రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరంభమవుతున్నాయి. జూలై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యా దాని మిత్ర దేశమైన బెలారస్పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. టీం విభాగాల్లో ఈ దేశాలు పాల్గొనకుండా ఓఐసీ నిషేధం విధించింది. ఇక వ్యక్తిగత క్రీడాంశాల్లో ఈ రెండు దేశాల అథ్లెట్లు తమ జాతీయ జెండాలను ప్రదర్శించకుండా కేవలం తటస్థ అథ్లెట్లుగానే పోటీ చేయాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన రష్యా, బెలారస్ అథ్లెట్లలో ఎవరైనా యుద్ధానికి అనుకూలంగా ఉంటే పోటీ పడకుండా వాళ్లపై ఐఓసీ వేటు వేస్తుంది. ఈ క్రీడల ఆరంభోత్సవ వేడుకలకు వీళ్లకు ప్రవేశం లేదు. ఈ ఒలింపిక్స్ కు 36 నుంచి 54 మంది రష్యా అథ్లెట్లు అర్హత సాధిస్తారని భావిస్తున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకునే నిర్ణయంపైనే వీళ్లు పోటీలో పాల్గొనడం ఆధారపడి ఉంటుంది. ఐఓసీ పక్షపాత ధోరణిని ప్రశ్నించిన పుతిన్ రష్యా అథ్లెట్లు పారిస్కి వెళ్లాలా వద్దా అనే విషయంలో సూచనలు పంపించాల్సిందిగా రష్యా ఒలింపిక్ కమిటీ ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఆర్ఓసీ అధ్యక్షుడు స్టానిస్లేవ్ ఏమో తమ నిర్ణయాలపై ఐఓసీ పునరాలోచించుకోవాలని, క్రీడల్లో రష్యాను ఒంటరి చేసే ప్రయత్నాలను మానుకోవాలని అంటున్నారు. అయితే క్రీడా మంత్రి ఒలెగ్ మాత్రం ఒలింపిక్స్ ను రష్యా బహిష్కరించకూడదని తెలిపారు. అయితే డోపింగ్ వేటు కారణంగా గత 2 ఒలింపిక్స్ లోనూ జాతీయ చిహ్నాలు లేకుండానే రష్యా అథ్లెట్లు పోటీపడ్డారు. టోక్యోలో ఆ దేశం నుంచి 335 మంది అథ్లెట్లు పాల్గొని 20 స్వర్ణాలు సహా 71 పతకాలు గెలిచారు.